నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి అండి. దుబాయ్లో ఉన్నాను ప్రస్తుతం. ఇక్కడ ప్లానెట్ వన్ అలాగే సుమన్ టీవీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రాపర్టీ కనెక్ట్ 2025 ఆంధ్ర అండ్ తెలుగు పీపుల్ జరుగుతోందండి. దుబాయ్లో ఉన్న తెలుగు వారు ఎవరైతే తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఉన్నారో వాళ్ళకి చాలా వరకు సొంత ఊళ్ళల్లో ప్రాపర్టీస్ కొనుక్కోవాలని ఉంటుంది. అయితే వాటిపైన సరిగ్గా అవగాహన ఉండదు. ఎంత ఖర్చు పెట్టాలి, ఏ ప్లేస్ రైట్ మనకి, అసలు ఈ టైంలో పెట్టుబడి పెట్టొచ్చా, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తారు. ఇక్కడ చాలా మంది క్లయింట్స్ వచ్చి వారి స్టాల్స్ లాగా ఎగ్జిబిట్ చేశారండి. వచ్చిన వాళ్ళందరికీ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తున్నారు. అందులో భాగంగా 46acres.com వారు కూడా వచ్చారండి. ప్రత్యేకించి వీళ్ళు ఏంటంటే ఒక క్లారిటీ ఇస్తున్నారు అన్నమాట. ఎవరైతే కన్ఫ్యూజన్తో ప్రాపర్టీ తీసుకోవాలొద్దా అనే వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తూ వారు సరైన గైడెన్స్ కూడా అందిస్తూ ఉన్నారు. తెలుసుకుందాం వీటి గురించి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆడపు సంతోష్ గారు, 46acres.com ఫౌండర్ అండ్ CEO. వారితో మాట్లాడదాం. నమస్కారం సంతోష్ గారు. ఎస్, వెల్కమ్ టు దుబాయ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఫస్ట్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. చాలా మంది తెలుగు వారు ఇక్కడ ఉన్నారని సర్ప్రైజ్ అవుతున్నాం మనమే చూసి. 46acres.com అసలు ఏంటి, ఏం చెప్తారు? యాక్చువల్గా మా బ్రాండ్ నేమ్ వచ్చేసి 46acres.com అండి. కంపెనీ నేమ్ వచ్చేసి విశ్వధృవ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, సో బ్రాండ్ నేమ్ 46acres.com. సో ఇది ఏంటంటే టైలర్ మేడ్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అన్నమాట. జనరల్ ఏంటంటే ఎవరైనా నిత్యావసర వస్తువులు అంటే కూడు గూడు గుడ్డ ఇవే నిత్యావసర వస్తువులు. సో ప్రతి ఒక్క వ్యక్తి తన మినిమం నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం, ముఖ్యంగా భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రతి ఒక్కరి జీవితకాల స్వప్నం అది. సొంతిల్లు కావచ్చు, పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు. అయితే అన్ని ప్రాజెక్ట్స్ ఒకే వ్యక్తికి ఒకే విధంగా సూట్ అవుతామని చెప్పలేం కాబట్టి వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా, లేదా వాళ్ళ బడ్జెట్, వాళ్ళ యొక్క స్పెసిఫిక్ లొకేషన్. సపోజ్ మనం హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ చుట్టూ ఒక 15-20 హైవేస్ ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఒక ప్రాజెక్ట్ మనం ఒకరికి సూట్ అవుతుందని చెప్పలేం కాబట్టి మేము 46acres.com ద్వారా మల్టిపుల్ ప్రాజెక్ట్స్, మల్టిపుల్ హైవేస్కి, మల్టిపుల్ బడ్జెట్స్, అంటే అన్ని రకాల వాళ్ళకి బడ్జెట్ సూట్ అయ్యే విధంగా వాళ్ళు ప్రిఫర్డ్ హైవేకి, వాళ్ళ ప్రిఫర్డ్ బడ్జెట్ లో, కొంతమందికి ఫామ్ ల్యాండ్ ఇష్టము, కొంతమందికి అంటే క్లయింట్ చాయిస్ కి తగ్గట్టుగా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టైలర్ మేడ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మిమ్మల్ని ఎలా సంప్రదించాలండి? సో యాక్చువల్గా మన 46acres.com వెబ్సైట్ ద్వారా కానీ లేదా ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కానీ కాల్ చేస్తే మా కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ ఫస్ట్ వాళ్ళ స్పెసిఫిక్ డీటెయిల్స్, రిక్వైర్మెంట్స్ అనుకుంటారు. అంటే కొంతమంది ఇమీడియట్ గా ఉండాలనుకుంటారు వాళ్ళ పేరెంట్స్ కోసము, లేదా వీకెండ్ హౌస్ కోసం, లేదా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి వాళ్ళ నీడ్ని బట్టి మేము ఒక 4-5 రకాల ప్రాపర్టీ సజెస్ట్ చేస్తాము. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఫ్రీ సర్వీస్ ఇస్తాము. వాళ్ళు నచ్చితేనే మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సింపుల్ ఏంటంటే మనం ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ కి ఒక ప్రాపర్ సొల్యూషన్, ఫ్రీ సొల్యూషన్ మనం ఇస్తున్నాం అన్నమాట. జనరల్ ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక డ్రెస్ ఎట్లయితే సూట్ అవ్వదో ఒక ఆలోచన కూడా ఇద్దరు వ్యక్తులకి ఈక్వల్ గా ఉందని చెప్పలేము కాబట్టి వాళ్ళ ఆలోచనలు బట్టి మనం ప్రాపర్టీ సజెస్ట్ చేస్తాం. అవును, అయితే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎన్నో డౌట్స్ ఉంటాయండి. పక్కన ఉన్న స్థలం కొనుక్కోవాలన్నా ఉండే సందేహాలు, అందులోనే ఇక్కడ వేరే దేశం ఇది దుబాయ్ అని కానీ, అంటే ఇక్కడ UAE ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చి దుబాయ్లో సేల్ చేయడం, ఇక్కడ వాళ్ళ నమ్మకం కావాలి అని అంటే గనక ఏమని చెప్తారు? ఎందుకు నమ్మాలి 46acres.comని? నిజం చెప్తున్నారా? అంటే పెట్టుబడి పెట్టొచ్చా మేము హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, హైడ్రా సిచ్యువేషన్ చూస్తున్నాము, రెరా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ఇలా రకరకాలుగా ఉన్నాయి భూమికి సంబంధించి. సో ఎలాంటి హామీ ఇస్తారు మీరు? నేనైతే ప్రత్యేకంగా 15 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నానండి. 2010 నుంచి 2025 వరకు మోర్ దెన్ 15 years రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ బేసికల్గా నేను లా అండి, నేను బేసికల్గా LLB చదివాను కాబట్టి ప్రాపర్టీ సంబంధించిన లీగల్ ఏదైతే ఉందో మనకు పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి, అండ్ మనం అమ్ముతున్న ప్రాజెక్ట్స్ అన్ని కూడా మనకు DTCP అప్రూవ్డ్, రెరా రిజిస్టర్డ్, HMD అప్రూవ్డ్, అన్ని రకాల పర్మిషన్స్ రెరా ఉన్నవి మాత్రమే మనం ప్రమోట్ చేస్తున్నాము. సో కాబట్టి కస్టమర్ ఎవరు కూడా ప్రత్యేకంగా మనం నమ్మాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అప్రూవల్స్ ఉన్నవే. అండ్ రెండవది మనం స్పెషల్గా లా చేశాను కాబట్టి ఏ ప్రాజెక్ట్ సూటబుల్ అవుతుంది, ఏ ప్రాజెక్ట్ మనం బెస్ట్ ప్రాజెక్ట్ మనం సజెస్ట్ చేస్తాము. అండ్ మోర్ ఓవర్ దానికంటే ముందు 2001 నుంచి 2013 వరకు ఐ వాజ్ ఇంటూ ఇన్సూరెన్స్ సెక్టర్ అనమాట. అరౌండ్ 12 years 13 years నేను ఇన్సూరెన్స్లో పనిచేస్తాను మేనేజర్గా. సో మేము క్లయింట్కి ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఇచ్చేవాళ్ళము. పాలసీ అనేది సెకండరీ, పాలసీ అమ్మడం అనేది సెకండరీ. ఫస్ట్ ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్, తన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత సేవ్ చేయగలుగుతాడు, ఎవరి కోసం సేవ్ చేస్తున్నారు, ఏ టైంలో కావాలి రిటర్న్స్ అనేది మనం యూస్ టు గివ్ సమ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. అదే ప్లానింగ్ మెథడ్ని మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఒక ఫ్రీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సొల్యూషన్ ఇస్తున్నాము. దాన్ని బేస్ చేసుకొని
వ్యక్తి తను సంపాదించే ఆదాయంలో ఎంత డబ్బుల్ని ఎక్కడ ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎంత లోన్ తీసుకోవచ్చు, ఎక్కడ ఈఎంఐ పేమెంట్ చేయొచ్చు అనేది మేము ప్రాపర్ వేలో సజెస్ట్ చేస్తామండి. ఇప్పటి వరకు ఎంతమందికి అలా సజెస్ట్ చేశారు? అంటే మామూలుగా ప్రాజెక్టుల గురించి మాట్లాడతాం, ఏవేవి ఆన్ గోయింగ్ ఉన్నాయని చెప్పి. అలా ఇప్పుడు 46acres.com ఎంతమందికి కరెక్ట్ రైట్ ప్లేస్ ని చెప్పగలిగింది, గైడ్ చేయగలిగింది? ఇప్పటి వరకు అయితే మేము మోర్ దెన్ 5,000 హ్యాపీ కస్టమర్స్ కి మనము సర్వీస్ చేసాము. సో ఫైనలీ ఇక్కడున్న తెలుగువారు, ప్రత్యేకించి దుబాయ్లో ఉంటున్న వాళ్ళకి 46acres.com ఎటువంటి ఆఫర్స్ అందిస్తోంది, ఏం చెప్తుంది? సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయి ఉంటారు కాబట్టి లాంగ్ టర్మ్ అయితే కానీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చే అవకాశం లేదు. ఇంకో 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో పిల్లలు పెద్దగా సెటిల్ అయిపోతే వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ కల్లా మన హైదరాబాద్ రావాలనుకుంటారు కాబట్టి సో ఇవాళ సిటీ అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ తీసుకుంటే నిన్న మేము వెళ్ళాము షార్జా వైపు డిజర్ట్ సఫారీకి. అరౌండ్ ఒక 70-80-100 కిలోమీటర్లు పోయిన తర్వాత కూడా అక్కడి వరకు కూడా కంటిన్యూస్ గా డెవలప్మెంట్స్ అవుతూనే ఉన్నాయి. ఈవెన్ ఎడారిలో కూడా అంత డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు మన హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల కూడా మోర్ దెన్ 100-150 కిలోమీటర్స్ వరకు కూడా సిటీ ఎక్స్పాన్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియాలో మీరు మేజర్ సిటీస్ కనుక తీసుకుంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కలకత్తా, వాటి రేడియస్ ఇప్పుడు 250-300 కిలోమీటర్ రేడియస్ ఉంది. రేడియస్ హైదరాబాద్ ఇంకా 100-150 కూడా లేదు. అంటే రాబోయే 5-10 ఏళ్లలో హైదరాబాద్ విస్తీర్ణం కూడా మెట్రో సిటీ మహానగరం లాగా 360 కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ రీజనల్ లింక్ రోడ్, దాని విస్తీర్ణం 350-60 కిలోమీటర్లు ఉంది. రాబోయే రోజుల్లో సిటీ అక్కడ వరకు పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు మనము ఇన్నర్ రింగ్ రోడే దూరం అనుకున్నాం. అంటే పెద్దవాళ్ళు మా కస్టమర్ చెప్తుంటారు, ఉప్పలు తీసుకున్నారికి పిల్లలు తీసేవాళ్ళు కాదంట, ఊరవతలు అనేవాళ్ళంట, అమీర్పేట గడ్డి పొలాలు. ఒకప్పుడు ఐఆర్ఆర్ దూరం అనుకున్నారు, ఇప్పుడు ఓఆర్ఆర్ చూద్దాంలే అనుకున్నారు. ఇప్పుడు ఓఆర్ఆర్ లో ₹1,00,000 గజం ఉంది. ఇప్పుడు త్రిబుల్ ఆర్ రాబోతుంది కాబట్టి దుబాయ్ లో ఉండే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే రీజనల్ లింక్ రోడ్ చుట్టుపక్కల తక్కువ ప్రైస్ లో ల్యాండ్ దొరుకుతుంది కాబట్టి మా దగ్గర గజం భూమి ₹500 ఉంది, గజం భూమి ₹1000 ఉంది, గజం భూమి 3000 ఉంది, గజం భూమి 5000 ఉంది, గజం భూమి 10,000 ఉంది. వాళ్ళ బడ్జెట్ ని బట్టి డిటిసిపి అప్రూవ్ లేదా రిజిస్టర్డ్ హెచ్ఎండిఏ ప్రాసెస్ కూడా ఉన్నాయి. హెచ్ఎండి అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్ ఒక 15,000 నుంచి మొదలై మీకు 25-30 వేలకు హెచ్ఎండిఏ ప్లాట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇమీడియట్ గా రిక్వైర్మెంట్ ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళ పేరెంట్స్ ఉంచాలనుకుంటే హెచ్ఎండిఏకి వెళ్ళాలి. భవిష్యత్తులో రిటర్న్ సెటిల్ అయ్యే వరకు అనుకుంటే ట్రిపుల్ ఆర్ లో కొనుక్కోవచ్చు. ఇంకొంచెం బయటికి వెళ్తే మీకు మంచి స్పేషియస్ ల్యాండ్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడైతే సిటీలో ఒక అపార్ట్మెంట్ వస్తుంది, కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే ఇండిపెండెంట్ వస్తుంది, ఇంకొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే ఒక ఎకరా భూమిలో ఇల్లు కట్టుకోవచ్చు, విల్లా కట్టుకోవచ్చు, మ్యాన్షన్ హౌస్ కట్టుకోవచ్చు. సంతోష్ గారు, ₹500 అంటున్నారు, నిజంగా అంత తక్కువకి వస్తుందా అండి భూమి? ఎగ్జాక్ట్లీ అండి, మనం ₹500 గజం ఇస్తున్నాము. ఎస్ఎఫ్టీ కాదు, ₹500 గజం. అంటే మీకు 11 గుంటల భూమి అండి. అంటే 11 గుంటలు అంటే 1331 గజాలు, కేవలం ₹7 lakhs మాత్రమే. ₹7 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఏ ప్లేస్ లో? ఇది మనకు ముంబై హైవే పైన కొత్తగా NIMZ వచ్చింది, నీమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని జహీరాబాద్ దగ్గరలో ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుంది. ఇది ఒక మాటలో చెప్పాలి, ఢిల్లీ దగ్గర నోయిడా, గురుగాం ఎట్లయితే డెవలప్ అయిందో ఇండస్ట్రియల్ పార్క్, ఇక్కడ జహీరాబాద్ లో కూడా ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, FMCG, ఆటోమొబైల్ ఇండస్ట్రీ వస్తున్నాయండి. టాప్ మోస్ట్ కంపెనీస్ అన్ని వస్తున్నాయి. ఇంచుమించు 5 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. బట్ ఇంత తక్కువకి వస్తుందని చాలా మందికి తెలియదండి. సో ఇది గ్రాబ్ చేసుకోవాలి. అవును. సో ఈ ఆపర్చునిటీ ఏదైతుందో, ఈ నీమ్స్ ఇండస్ట్రీ ఏదైతుందో ఈ జహీరాబాద్ లో రావడం వల్ల ఇది స్టేట్ బార్డర్ అన్నమాట, తెలంగాణ స్టేట్ బార్డర్. ఈ ఇంపాక్ట్ అనేది మాకు తెలంగాణతో పాటు అటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర, కర్ణాటక 3 స్టేట్లకి సేమ్ ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీ పార్క్ పెట్టింది. అయితే నిమ్స్ జహీరాబాద్ దాటిన తర్వాత మనకి హుమ్నాబాద్ వస్తుంది. హుమ్నాబాద్ టు రైట్కి వెళ్తే బీదర్, లెఫ్ట్కి వెళ్తే గుల్బర్గా వస్తుంది. ఆ గుల్బర్గాకి వెళ్ళే దారిలో కమలాపూర్ అనే ఒక తాలూకా వస్తుంది, మండల హెడ్ క్వార్టర్. అక్కడ నుంచి జస్ట్ హైవేకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక 650 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సో దీంట్లో ఇది కూడా మొత్తం డబ్బులు ఒక్కసారి పే చేయలేని వాళ్ళు, అంటే గల్ఫ్ దేశాల్లో చాలా మంది మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాల నుంచి మొదలుకొని హై క్యాడర్ వరకు ఉన్నారు. సో వాళ్ళు ఒకేసారి డబ్బులు జమ చేసి కొనుక్కోలేమన్న వాళ్ళకు మేము ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టాము. ఎలా పే చేసుకోవాలి ఈఎంఐ అయితే? దీంట్లో అయితే 3 సంవత్సరాల ఈఎంఐ అయితే ₹600 గజము. సో 1131 గజాలకు మనకి ఇంచుమించు 8 లక్షలు అవుతుంది. ఫస్ట్ ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టాలి. నెలకి ₹15,000 చొప్పున 3 సంవత్సరాల పాటు పే చేసుకోవచ్చు. ఏమైనా బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే 6 months ఒకసారి బుల్లెట్ ఈఎంఐ కానీ లాస్ట్ కానీ పేమెంట్ చేయొచ్చు. లంసమ్ గా కట్టాల్సిన అవసరం అయితే లేదు ఒకేసారి. అండ్ ఇంకా నాకు ఎక్కువ టర్మ్ కావాలనుకుంటే 15,000 కట్టలేము అనుకుంటే మనం ₹700 గజం చొప్పున 5 సంవత్సరాలు ఈఎంఐ ఇస్తున్నాం.
60 months అనమాట ప్లాన్. ఫస్ట్ ₹1,00,000 డౌన్ పేమెంట్ కట్టి నెలకి ₹10,000 చొప్పున 60 నెలల పాటు మనం పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే 6 monthsకి ఒకసారి కానీ లేదా ఫైనల్ అమౌంట్లో కానీ మొత్తం అమౌంట్ పే చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ ఆలోచించి ఈ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటున్నారు. దీంట్లో చాలా మంది పావు ఎకరా అయితే 7 లక్షలు, అర్ధ ఎకరా అయితే 14 లక్షలు, ఫుల్ ఎకర్ ఒక 1 acre భూమి అయితే 25 లక్షలకి ఇస్తున్నాము. సో చాలా మంది 1 acre భూమి తీసుకుంటున్నారు, ఎందుకంటే 25 లక్షల్లో ఉంటే అవుట్ రైట్ పేమెంట్ చేస్తాం, లేదా నెలకు ₹40,000 ఈఎంఐ కట్టుకుని 1 acre భూమి వాళ్ళు ఫ్యూచర్లో సెటిల్ అయ్యేటప్పటికి 1 acre భూమి తీసుకోవచ్చు. అందులో విత్ ఫామ్ హౌస్ అయితే 40 lakhs అండి. 25 లక్షల్లో 1 acre, 40 lakhsలో 1 acre ప్లస్ ఫామ్ హౌస్. కానీ మీరు చెప్పిన ఏరియా చాలా లాంగ్ కదండి, అంటే డిస్టెన్స్ ఎక్కువ అని అనిపిస్తోంది డెఫినెట్ గా. మరి అంత పెట్టుబడి ఇప్పుడు అక్కడ పెట్టడం కరెక్టే అంటారా? నిజంగా అంత డెవలప్ అవుతుందా ఫ్యూచర్ లో? సో ప్రస్తుతానికి ఏంటంటే మేడం, మనం హైదరాబాద్ నుంచి ముంబైకి ఒక బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ అయింది. అది 14 hours జర్నీ 3 hours కి రెడ్యూస్ కాబోతుంది. ఫస్ట్ స్టాప్ హైదరాబాద్, సెకండ్ స్టాప్ జహీరాబాద్, థర్డ్ స్టాప్ గుల్బర్గా అనమాట. అంటే మ్యాక్స్ మీరు ఒక 25-30 minutes లో గుల్బర్గా రీచ్ అయిపోవచ్చు. మన సైట్ నుంచి 20-30 minutes లో గుల్బర్గా బుల్లెట్ ట్రైన్ ఎక్కితే హైదరాబాద్కి వచ్చిపోవచ్చు. లేదా ఎక్స్ప్రెస్ హైవేస్ అవుతున్నాయి, రోడ్స్ అన్ని 8 track రోడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనము చైనాలో కానీ దుబాయ్లో కానీ డ్రోన్ ట్యాక్సీలు వచ్చినాయి, మీకు ఐడియా ఉంది కదా, ఎయిర్ ట్యాక్సీస్. రేపు 4 రోజులు అయితే ఇండియాలో వచ్చేస్తాయి. మ్యాక్స్ 30 to 45 minutes లో మనం హైదరాబాద్ నుంచి అనిపించదు అని అంటున్నారు. ఫ్యూచర్ లో దూరాలు తగ్గిపోతాయి కాబట్టి. సో ఒక 1 acre ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకునే నేచర్ లవర్స్ కి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్. ఫామ్ హౌస్ కాన్సెప్ట్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒకటే కాదు, ఇలాంటివి ఇంకా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ లైక్ ₹1,000 ఇంకొక దగ్గర, ₹2,000 ఇంకొక దగ్గర, 4,000 RRR దగ్గర. ఖర్చు పెరుగుతున్న కొద్దీ మనకి సిటీకి దగ్గరగా వస్తుంటాము. తక్కువ రేట్ అంటే ఐ మీన్ తక్కువ రేట్ నుంచి మొదలుకొని ఈవెన్ గజం భూమి 50,000 వరకు ఉన్నాయని మా ఉద్దేశం అన్నమాట. ఓకే, సో ఇది ఒక అవగాహన అనేది మీరు ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ గారు. నమస్తే అండి. సో విన్నారు కదా, చాలా డౌట్స్ ఉంటాయి మనకి భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు. ఇది కరెక్ట్ ప్లేసా కాదా అని అనుకుంటాము, ప్లస్ ఎంతవరకు పెట్టుబడి ఈ ప్లేస్ లో పెట్టొచ్చు అనేది చాలా మంది సందేహం అండి. గైడ్ చేయడానికి మనకి ఎవరు దొరకరు, ఏదో గుడ్డిగా ఇంకొకరు కొన్నారని అలా వెళ్ళిపోకుండా మనకు పూర్తి అవగాహనతో వెళ్తే బాగుంటుంది. ఇలా మీకు సపోర్ట్ చేస్తున్నారు 46acres.com వారు. నేను స్క్రీన్ మీద నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. లేదు మీరు హైదరాబాద్ లో ఉన్న చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నా ప్రవాస భారతీయులు అయినా సరే, పర్టికులర్ గా దుబాయ్ లో ఉన్న తెలుగు వారైనా కూడా జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరం అంతే. మీరు కాల్ చేసి వివరాలు కనుక్కోండి, టెలికాలర్స్ మీకు రెస్పాండ్ అవుతారు, డీటెయిల్స్ అన్ని చెప్తారు. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు మీరు చేయగలరు అనే దాన్ని బట్టి మీకు ప్రాపర్టీస్ ఏవేవి ఉన్నాయని మీకు సజెస్ట్ చేస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.